వెల్కమ్ టు పూరా లోకల్. జగిత్యాల జిల్లా విద్యానగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 15 రోజుల క్రితం శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ప్రణీత్ అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ బాలుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం ప్రణీత్ కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడంపై శంకర్రావుపేట గ్రామస్తులు మండిపడుతున్నారు. బాధితుడికి చికిత్స కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని, అప్పులు పాలవుతున్నా స్కూల్ వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, హాస్పిటల్ ఖర్చులన్నీ స్కూల్ యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మాకు న్యాయం చేయండి, న్యాయం చేసి మాకు డబ్బులు నా కొడుకే కాలు ఇరిగింది, చేయింది, మాట్లాడతలేడు. 15 లక్షలు పైసలు పెట్టు, హాస్పిటల్ ఖర్చు పెట్టుర్రి, మాకు ఎక్కురు, మాకు చేతికి ఎక్కురు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏడుకు డబ్బులు హాస్పిటల్ ఖర్చు మాకు పెట్టుకోరు. గత 6వ తారీఖు రోజున శంకర్రావుపేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ అనే యువకుడు జగిత్యాల పట్టణ కేంద్రానికి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమం లోపల స్థానిక రామాలయం ఎడ్లంగన్ నుండి ఇటుగా రాంగ్ రూట్లో వస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అబ్బాయికి తలకు తీవ్రమైన గాయం తగిలి చెవుల్లో నుంచి రక్తస్రావడం వచ్చింది. అదే సమయంలో అబ్బాయికి కాలు కూడా 3 నుంచి 4 చోట్ల విరిగింది, ఈ జబ్బ కూడా విరిగింది. స్థానిక ఆదిత్య న్యూరో హాస్పిటల్కు వైద్యం కోసం తరలించగా వారు తలలో బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాతో కాదు, మీరు ఉన్నతమైన వైద్యం కోసం కరీంనగర్కు వెళ్ళమని చెప్పగా కరీంనగర్లోని లక్ష్మీ నరసింహ న్యూరో హాస్పిటల్లో చికిత్స 14 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం 14 రోజులుగా ఈ రోజు వస్తాం, రేపు వస్తామని పబ్బం గడుపుతూ ఇప్పటి వరకు వచ్చి బాధిత కుటుంబానికి వచ్చి ఏంది విషయం అని మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మీరు ఏదైనా చేసుకోండి, మా డ్రైవర్కు లైసెన్స్ ఉంది, మా వ్యానుకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి మీరు ఏదైనా చేసుకోండి, న్యాయ వ్యవస్థ మొత్తం మా ప్రక్షాళన ఉన్నది, మీరు ఏం చేసుకున్న రూపాయి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే అబ్బాయికి 14 రోజుల నుండి 9 నుంచి 10 లక్షలు ఖర్చు అయినాయి. మరి డాక్టర్లను నిన్న వెళ్ళి అడగాగా ఆరోగ్య పరిస్థితి విషయం ఇప్పటికేం చెప్పలేం, 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది, అప్పటికి కూడా ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో అని చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటూ ఉన్నారు. మరి ఒక ఈ విద్యా సంస్థను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ స్కూళ్ళకు పర్మిషన్ ఇస్తే సామాన్య పేద ప్రజలకు అన్యాయం జరిగితే పట్టించుకొని విషయంగా ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ ఉన్నది. ఈ యొక్క బాధిత కుటుంబానికి తగిన న్యాయం, హాస్పిటల్ ఖర్చు మొత్తం భరించి మేమేమో అడగట్లేదు. హాస్పిటల్లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మాకు ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఈ యొక్క తల్లి యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకొని చేయాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని మేము మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.